brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణలో 2 టీచర్స్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. దీనికోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు రాష్ట్ర ఈసీ. ఓటర్లు తమ ఓటు హక్కును ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు రాష్ట్ర సీఈఓ సుదర్శన్ రెడ్డి. ఎలాంటి తప్పులు చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఆయన ఇంకేమన్నారో మరిన్ని వివరాలు సీనియర్ కరెస్పాండెంట్ ఎలెందర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టైం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సీఈఓ సుదర్శన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలక్షన్కి సంబంధించి ఎట్లాంటి అరేంజ్మెంట్స్ జరిగాయి, ఎంతమంది ఎంప్లాయీస్ దీంట్లో పాల్గొంటున్నారు, ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల్లో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు 3, ఒకటి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ, 2 టీచర్స్ కాన్స్టిట్యున్సీ. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తాం. ముఖ్యంగా తీసుకోగలిగితే పోలింగ్ స్టేషన్స్ ఎన్ని కావాలనేది ముందుగా గుర్తించి వాటిని ఎక్కడెక్కడ ఉండాలి వాటిని గుర్తించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్స్కి 499, తర్వాత టీచర్స్ ఒకదానికి 265, ఇంకోటి 200. దగ్గర 24 డిస్ట్రిక్ట్స్లో ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దో ఇట్ ఈస్ ఓన్లీ 3 కాన్స్టిట్యున్సీస్ అయినా కూడా 24 జిల్లాల్లో ఇది ఉన్నది. దీనికి సంబంధించి ఆర్ఓస్ 2 ఉంటారు. ఆర్ఓస్, రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ గ్రాడ్యుయేట్స్, రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ టీచర్స్. తర్వాత 29 మంది వీళ్ళు ఏఆర్ఓస్ ఉంటారు. తర్వాత పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఉండవలసిన ప్రతి పోలింగ్ స్టేషన్స్కి ముగ్గురు చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ 1 more పర్సన్ అని. డెమో ఏమైనా ఇస్తారా? అంటే మనకి ఎట్లాంటి ప్రిఫరెన్స్? ఇది బ్యాలెట్ పేపర్. ఇది లాస్ట్ టైం ఎలక్షన్స్కి పెట్టిన గ్రాడ్యుయేట్స్ నల్గొండ గ్రాడ్యుయేట్స్ సంబంధించింది. దగ్గర 71 మంది దీంట్లో ఉన్నారు. దీంట్లో తీసుకుంటే ఇది ఒక బ్యాలెట్ పేపర్. దీంట్లో ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఇవ్వాలి. ఎవరిని మీరు 1 వేయాలనుకున్నారో 1, 2, 3, 4 ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. ఆ ప్రిఫరెన్స్ ఇచ్చిన దాన్ని బట్టి క్యాండిడేట్కి ఓటేసినట్టు గుర్తు. ఆ ఓటేసేటప్పుడు టిక్ వేయడము, లేకపోతే ఎక్కడో మధ్యలో వేయడము, లేకపోతే 1 మధ్యలో పెట్టడము, లేకపోతే 2 మధ్యలో పెట్టడము, ఆ విధంగా చేస్తే అవి చెల్లవు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఎక్కడ అంటే వేలు ముద్ర వేయడము అట్లాంటివన్నీ చెల్లవు. సో వాటి గురించి కూడా సమగ్రంగా చెప్పడం జరిగింది. అంటే మామూలుగా పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి, అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి బ్యాలెట్ పేపర్లు ఇలాంటివి మెన్షన్ చేయకుండా ఎట్లాంటి డీటెయిల్స్ ఉంటాయి సార్ అభ్యర్థికి సంబంధించి? బ్యాలెట్ పేపర్లో తీసుకుంటే ఇది ఓన్లీ క్యాండిడేట్ పేరు ఉంటుంది, క్యాండిడేట్ ఫోటో ఉంటుంది. ఇది పొలిటికల్ పార్టీకి సంబంధించిన సింబల్స్ అనేవి ఇందులో ఉండవు. సో వాళ్ళ పేరు చూసుకోవాలి, తర్వాత ఫోటో చూసుకోవాలి, దాన్ని చూసి ఓటు వేయాలి. గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ బోత్ ఆర్ ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళు చదువుకుంటారు పేరు ఎవరిని, తర్వాత ఫోటో చూస్తారు, వేస్తారు. లాంగ్వేజ్ తెలుగులో ఉంది, తర్వాత ఇంగ్లీష్లో కూడా ఉంది. ఇక్కడ ఎంతమంది, అంటే ఈ 3 ఎన్నికలకు సంబంధించి ఎంతమంది ఓటర్లు, అంటే గ్రాడ్యుయేట్ కావచ్చు, టీచర్స్ కావచ్చు? గ్రాడ్యుయేట్స్ సంబంధించి దగ్గర 3,50,000 పైన ఉన్నది. టీచర్స్ తీసుకుంటే ఒక దాంట్లో 27,000, ఇంకో దాంట్లో 25,000 టీచర్స్. అందరూ చదువుకున్న వాళ్ళే ఓట్లు వేస్తారు కాబట్టి, గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ ఎమ్మెల్సీ కాబట్టి అందరూ చదువుకున్న వాళ్ళే ఓటు వేస్తుంటారు కాబట్టి పకడ్బందీగా ఈ విషయాలపైన అవగాహనగా, అంటే ఒక అవేర్నెస్ అయ్యి చైతన్యపరులై కరెక్ట్ క్లారిటీ తెలుసుకున్న తర్వాతనే ఓటింగ్లో పాల్గొనాలి. మిస్యూజ్ కాకుండా ఓటు మిస్యూజ్ కాకుండా చూసుకోవాలనే అంశాలకు సంబంధించి ప్రలోభాలకు లొంగకుండా ఓటింగ్లో పాల్గొనాలనేది ఎలక్షన్ కమిషన్ ఓటర్లకి చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ టి శ్రీనివాస్తో ఎలెందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.